రాష్ట్ర వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని చాటి చెప్పే విధంగా వేడుకలు జరిగాయి. జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను తెలుసుకోవాలని, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని పలువురు సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ హరిచందన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో కమిషన్ చైర్మన్ షామీం అఖ్తర్ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రమశిక్షణతో కూడిన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. హిమాయత్ నగర్ మేల్కోటి పార్కులో ఎమ్మెల్యే దానం నాగేందర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి స్థానికులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. యువత నైపుణ్యాల్ని పెంచుకుని అమెరికా, చైనాలను దాటి ప్రపంచ గొప్ప శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండా ఆవిష్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గీతాలాపన చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నారాయణపేటలో జాతీయ జెండాను కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ లో పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి ఎగురవేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపడానికి అందరూ సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సిపి అంబర్ కిషోర్ జూ ప్రశంసా పత్రాలను అందజేశారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడలో జాతీయ జెండాలు ఎగురవేసి వందనం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా జాతీయ జెండాకు వందనం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మర్తాన్ సభ్యులు తిరంగా జెండాలతో 5 కిలోమీటర్లు పరుగు నిర్వహించారు. భారత్ మాతాకి జై, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ నినాదాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జెండా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు.